వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయమని రామగుండం ఎమ్మెల్యే మక్కం శ్రీనివాస్ ఠాకూర్ అన్నారు. అంతర్గాం మండలంలోని అంతర్గాం, టీటీఎస్, గోలివాడ, మురపూరు తదితర గ్రామాల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన సుమారు 9 కోట్ల వ్యయంతో గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, అంగన్వాడీ బిల్డింగ్స్, గ్రామ పంచాయతీ భవనాలను శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఊరూరా పడల జాతర కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే క్రమంలో అంతర్గం మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలకు కనీస అవసరాలు, రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా, విద్యుత్ తదితర అభివృద్ధి పనులకు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలో వివిధ విభాగాల్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అవసరమైన నిధులను మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వాటిని దశల వారీగా లబ్ధిదారులకు నిధులను మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాలలో పాడి పంటలు, కనీస సౌకర్యాలను మెరుగుపరిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ప్రజాపాలన నేపథ్యంలో ప్రతి గ్రామంలోని గడప గడపకు అభివృద్ధి ఫలాలను అందించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అండదండగా ఉంటుందన్నారు. గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇదే క్రమంలో రైతు కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సకాలంలో అర్హులైన వారికి అందించేందుకే కృషి చేస్తున్నామని అన్నారు. డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, జిల్లా మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రుల సూచనలతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తా అమిత్ రెడ్డి, చైర్మన్ టీజీడీడీసీఎఫ్, అంతర్గాం మండల తహసీల్దార్ తూమ్ రవీందర్, పంచాయతీరాజ్ అధికారులు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు. ఆదరించారు, అభిమానించారు, ప్రేమించారు. ప్రతిసారి మన మండలం నుంచి నాకు అత్యధికంగా ఓట్లు ఇచ్చారు. రాజకీయాలు ఏదున్నా టీఆర్ఎస్లో ఒకడో ఇద్దరు ఉన్నా కూడా ఓటు వచ్చే వరకు నాకే వేసారు. ఆడదాకా జెండా పట్టుకొని తిరిగారు, లోపలికి పోయినాక రాష్ట్రాలకు ఓట్లు వేసారు కదా. ధన్యవాదాలు దానికి. అదే మాదిరిగా మీరు గర్వపడే విధంగా ఈరోజు మనం పనిచేస్తున్నా అని నేను మీ అందరికి గర్వంగా తెలియజేస్తున్నా. పనిచేస్తున్నామా? మార్పు మొదలైందా లేదా? అక్కలు చెల్లెలు మొదలైందా? ఇలా ఊర్లలో మీరందరూ మనం అందరం కలిసి మా నీళ్ళు మనకు కావాలని పోరాటం చేసినాం, పాదయాత్ర చేసినాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత యావత్ తెలంగాణకు మనం నీళ్ళు వేయడానికి మన భూములు త్యాగం చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మాట ఇచ్చారు, చుక్క నీళ్ళు కూడా బయటికి పోవు, ఇక్కడ ఇచ్చిన తర్వాతనే పోతాయని. ఆయన చనిపోవడంతో పరిస్థితులు మారినాయి, ఉద్యమం వచ్చింది. 10 సంవత్సరాల దొర రాజ్యం చేసిండు, కానీ రామగుండాన్ని మర్చిపోయాడు. మనం పోరాటం చేస్తే ఆ రోజు వచ్చి ఒకరోజు అప్పుడు సోమవారం ఉండే ఒక బండేసిపోయిండు, భూమి పంచాయతీ చేయలే, నీళ్ళ పంచాయతీ తెంపలే. మళ్ళీ మన ప్రభుత్వం రాగానే సంవత్సరం 18 నెలలు అయింది. వచ్చిన రోజు నుంచి దానిపైన పని మొదలుపెట్టాం. రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు సహకరించి అధికారులను పిలిచి త్వరితగత చేయాలంటే ఇవాళ దాని ధరలు పెరిగినా కూడా మిషనరీ అంశాలు అన్నీ ఇచ్చి సంవత్సర కాలంలో పూర్తి చేసి మన పంటలకి 3 సార్లు ప్రయోగాత్మకంగా ఇచ్చి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 20,000 మెట్రిక్ టన్నుల లోపటే పాత మండలంలో వచ్చేది. కానీ ఈసారి మనం నీళ్ళు ఇవ్వడం వల్ల 46,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు సాధించినామంటే 3 ఎక్కువ ఇలా పంటలు చేయగలిగినాం. మన నీళ్లు మనం సాధించుకొని ఇలా మొన్న మీరందరూ వచ్చారు.